హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. 3 పీస్ తీసుకున్నాను. క్వాంటిటీ ఎంతనే తెలియదు నాకు. ఓకే, నేను ఈ చికెన్ని శుభ్రం చేసుకుని గరం మసాలా అండి, ఆల్ స్పైసెస్ పౌడర్ అండి, ఇలా ఉంటుంది. నేను చేసుకుంటాను సొంతంగా. ఓకే, ఆల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం ప్యాన్లో కొంచెం వేడి చేసుకుని, ప్యాన్లో నాన్ స్టిక్ ప్యాన్లో వేడి చేసుకుని చక్కగా పౌడర్ కింద చేస్తానండి. అన్ని కర్రీస్లో నేను సేమ్ మసాలా వాడతాను, చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. ఓకే, ఇలా మ్యారినేట్ చేశానండి. సాల్ట్, కారం, మసాలా పౌడరు అండ్ చిన్నగా ఆయిల్, చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేషన్ చేశానండి. దీన్ని నాకు టైం ఉందండి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం లేట్గా ప్రిపేర్ చేసుకుంటాను బిర్యానీ. సో నేను చికెన్కి ఇలాగా చూడండి, ఇలాగ పెట్టానండి. చికెన్ మసాలా లోపలికి వెళ్ళి మ్యారినేషన్ బాగా అవుతుంది, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను ఎలా అవుతుందో. చాలా ఈజీ అండి చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం, చాలా అంటే చాలా ఈజీ. 2 ఆనియన్స్ స్లైస్ కట్ చేసి చిన్నగా సాల్ట్ వేసి చక్కగా నేను ఇలాగా అలా వదిలేస్తానండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడానికి సాల్ట్ కలుపుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా సాల్ట్ కలుపుకోవాలి, చెక్క పిసుకాలి. ఓకే, నేను బిర్యానీ చేసే ముందండి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా నేను ఎక్కువ వేసుకుంటాను. చూసారా, ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను చూసారా అండి. ఇలాగా సేమ్ ఈక్వల్గా మాడనివ్వకూడదండి, బాగా డార్క్గా ఉండకూడదు. ఏ కలర్ సరిపోతుంది మనకి బిర్యానీ, మంచి కలర్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ నేను ఎక్కువ ఆనియన్స్ అంటే ఎక్కువ కదండి, 2 ఆనియన్స్ కొద్దిగా తీసుకున్నానండి బిర్యానీ రైస్ మీద వేయడానికి. ఓకే, పెరుగు, లెమను అండ్ ఇంకా మసాలా కొంచెం యాడ్ చేశానండి. బిర్యానీలో ఇది తక్కువైనా మనకి తినేటప్పుడు డిసప్పాయింట్ అవుతుంది కాబట్టి సో అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. ఇంత అంత అని లేదు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. సాల్ట్, కారం, స్పైసెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకున్నానంటే. బిర్యానీ అంటే ఖచ్చితంగా పుదీనా, కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రిపేర్ చేస్తారు ఆయన, బట్ చెప్తున్నాను. ఓకే, నేను ఈ విధంగా తీసుకోనండి, స్పైసెస్ రూపంలో తీసుకొని మనం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. ఒకవేళ చూసుకోకుండా తింటే మనం టేస్ట్ డామినేట్ చేసినట్టు, సంథింగ్ డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది కాబట్టి సో నేను ఇలా ప్రిపేర్ చేయను, మొత్తం మసాలా రూపంలోనే తీసుకుంటానండి. అన్నట్టుగానే చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ 30% బాయిల్ చేసుకున్నానండి. నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి, కొంచెం గ్రేవ్ అండ్ 1 పీస్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. రైస్ మధ్యలో పెడతానండి, బిర్యానీ మధ్యలో వేస్తాను. రైస్ కూడా బాయిల్ అయిపోయిందండి. రైస్ ఇప్పుడు నేను వేస్తున్నాను, దమ్ వేస్తున్నాను. చూసారా, ఇలా ఉంటే సరిపోద్దండి. బాయిల్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం కొత్తిమీర, కొద్ది పుదీనా, కొద్ది జీలకర్ర ఫ్లేక్స్ మామూలుగా వేసుకున్నానండి. బాయిల్ అయ్యేటప్పుడు బాగుంటుందండి అలాగా. అంతేనండి, సగం గ్రేవ్ తీసుకున్నాను కదండి నేను. సో ఇలా వేసుకోవడం అండి. మనం బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా అండి ఖచ్చితంగా మధ్యలో లేయర్స్ కింద మనం ఇలాగా మన మసాలా పౌడర్, గరం మసాలా ఇలా చల్లాలండి. అండ్ ఆనియన్స్ మనకి మంచి కలర్ వస్తుందండి. కొంచెం పుదీనా చూసారా ఇలా వేయాలండి. నేను తీసుకున్న గ్రేవ్ కూడా వేస్తున్నానండి, ఎందుకంటే మనకి డ్రై అనిపించదండి బిర్యానీ అనండి. ఇది మిగిలినటువంటి కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ అండ్ మళ్ళీ ఇంకొంచెం మంచి స్పైసీ బిర్యానీ అండి, ఇంకొంచెం మసాలా పౌడరు, చాలా బాగుంటుందండి. అంతే అండి. ఇప్పుడు నేను స్టీమ్ పెట్టేస్తున్నానండి. చూసారా, ఇప్పుడు నేను స్టీమ్ కోసం నేను ఈ పేపర్ పెట్టి మూత పెట్టేస్తానండి. మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది. ఒక 20 minutes.